హాయ్ హలో నమస్తే అండి. అనుకోకుండా నలుగురు ఒక దగ్గర అవుతాయి, ఏదో ఒక ప్లాన్ చేస్తారు కదా. సో మేము కూడా రిలేటివ్స్ అందరూ అనుకోకుండా ఒకసారి గ్యాదర్ అయ్యి సో ఎక్కడికన్నా వెళ్దాము అనుకొని లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోకుండానే స్టార్ట్ అయిపోయామండి. సో మా ట్రిప్ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే అండి. మళ్ళీ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఈసారి సౌత్ ఇండియా మొత్తం తిరిగేద్దామని, కుదిరినంత వరకు అయితే వెళ్ళేద్దాం అని మొత్తం ఫ్యామిలీస్ కలిసి ఒక ప్లాన్కి వచ్చాము. ఇప్పుడు ఒక కమిటీ ఆన్ ది వేలో ఎక్కడ ఫస్ట్ టచ్ అవ్వాలి అసలు ఏం ఆలోచించకుండా అయితే బయలుదేరుతున్నాము. ఫస్ట్ ఏ డెస్టినేషన్కి వెళ్తామో మా ఫ్యామిలీ కమిటీని మీట్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఒక్కటైతే అనుకున్నామండి, తమిళనాడు అయితే కవర్ చేద్దాం అనుకున్నాము. సో బెంగళూరు హైవే అయితే ఎక్కేసాము. చాలా ట్రాఫిక్ ఉండింది చూడండి. అసలు ఇది రింగ్ రోడ్డా లేకపోతే నార్మల్ సిటీ ట్రాఫిక్ అర్థం కాలేదు. సాటర్డే రోజు స్టార్ట్ అయ్యాం కాబట్టి మాలాంటి అన్ప్లాన్డ్ మెంబర్స్ చాలామంది వచ్చి ఉంటారు. ఊరు నుండి వచ్చేవాళ్ళు, నేను హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళం అందరం కలిసి ఫ్యామిలీ కమిటీ అయితే ఒక దగ్గర కలిసాము. బట్ చూడండి వర్షం అయితే స్టార్ట్ చేసేసింది. మమ్మల్ని ఇంట్రెస్టింగ్ వెదర్ ఇంకా బాగుంటుంది ట్రావెల్. దిగండి అట్టే వాళ్ళ దగ్గర కూడా సరిపోలేదుగా. ఇంతమంది కలిసి ఒక డెసిషన్ తీసుకోవడం అంటే అంత ఈజీ అయిన పని కాదు కదా. కొంచెం టైం తీసుకొని టీ తాగితే బయలుదేరిపోయి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. సో ఫస్ట్ డెస్టినేషన్ అయితే మధురై అని అయితే ఫిక్స్ అయ్యాము. సో ప్యాక్డ్ ఫుడ్ నైట్ డిన్నర్ అయితే చేసి అలా కాసేపు ముచ్చట్లాడి మళ్ళీ బెంగళూరు దాటగానైతే ఫుడ్ తినేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ నైట్ ట్రావెల్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాము. మధ్యలో ఆఫీస్ నిద్రపోతామేమో తెలియదు. ఎర్లీ మార్నింగ్ ఒక 3 hours అయితే బెంగళూరులో స్టే చేసామండి రిలేటివ్స్ దగ్గర. అండ్ కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టీ తాగేసి అలా బయటపడ్డామండి. సో మధురై హైవే అయితే ఎక్కేసాము. బండి వెనకాల బండి అన్ని 5 బండ్లండి. సో 5 vehicles ఆల్ టుగెదర్. ఒక్కసారి ఎంత కోఆర్డినేషన్ అవసరం అండి. బట్ పర్ఫెక్ట్గా అన్ప్లాన్డ్ అయినా కానీ మంచి ప్లాన్తో వెళ్ళిపోయాము. కోఆర్డినేషన్ ఎలా అని ఊహించేసుకోకండి, జస్ట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ అంతే. ప్రతి కార్లో జరిగే ఆ సంతోషాలన్నీ అన్ని కార్లకి పంచడమే. ఎప్పుడైనా ట్రిప్కి ప్లాన్ చేసామంటే ఆల్మోస్ట్ కుకింగ్ కూడా ప్లాన్ చేస్తామండి. సో కుదిరినప్పుడు వంట చేసుకోవడము, కుదిరినప్పుడు ఏ రెస్టారెంట్ హోటల్కి వెళ్ళి తినేయడము. బట్ అట్లీస్ట్ 2 daysకో 1 dayకో ఒక్కసారి మన హోమ్ ఫుడ్ తింటే కొంచెం హోమ్ సిక్ కూడా ఉండమండి. అండ్ హోమ్ సిక్కే కాదండి, అక్కడ యూస్ చేసే రెస్టారెంట్స్లో వాటర్ క్వాలిటీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. సో అందుకని ప్రిఫర్ చేస్తాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ప్రతి వెహికల్లో అన్ని కుకింగ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్స్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఎంత టైం పడుతుందో అలాంటి టైం మాత్రమే ఒక 1 hourలో మేమైతే కుకింగ్ చేసుకుని తినేసి స్టార్ట్ అయిపోతాము. సో మినరల్ వాటర్ అండ్ సేమ్ మినరల్ వాటరే పర్చేస్ చేస్తాము. సో క్లీనింగ్ ఆఫ్ వెజల్స్కి కూడా. సో అలా పచ్చటి పొలాల్లో కాస్త గ్రీనరీ మధ్యలో ఇది కూడా ఒక పిక్నిక్ లాంటిదే అండి. సో చూడండి, మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి.
కాదు అక్కడ ఉన్నది ఏమైంది? నిజంగా అందరూ రిలేటివ్స్ ఇలా ఒక్క దగ్గర కలిసి వండుకోవడం తినడము ఇలా ట్రావెల్ చేయడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ మూమెంట్స్ని మిస్ కాకుండా మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసి చూడండి. మేమైతే మదురైకి పోస్ట్ లంచ్ స్టార్ట్ అయిపోయాం. మదురైలో ఉన్నాం మేము. మదురైలో ఫంక్షన్ హాల్స్ కూడా ఇస్తారు. రూమ్స్ దొరకకపోతే ఇలాంటి వాటికి వచ్చేయండి. డబ్బులు ఊరికే రావాలనుకుంటున్నాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. గుండు బాస్ చెప్పినట్టు ఇంకొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ బిర్యానీ పార్టీ గుడ్ మార్నింగ్. మధుర మీనాక్షి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామండి. సో మా ఫ్యామిలీకి అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరం కలిసి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకోకుండా అయితే సౌత్ ఇండియాకి స్టార్ట్ అయిపోయాము. డెస్టినేషన్ లేకుండా అయితే అప్రాక్సిమేట్ ప్లాన్ తోటి టెంటేటివ్గా స్టార్ట్ అయ్యాము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామని ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు. బట్ మేజర్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని రిటర్న్ హైదరాబాద్ అయితే రీచ్ అవ్వాలనుకుని అయితే మేము స్టార్ట్ అయ్యాము. ట్రావెల్ 2 days పట్టిందండి ఆల్మోస్ట్ మధుర మీనాక్షికి. మేము నైట్ ట్రావెల్ చేయలేదు కాబట్టి సో 1.5 day పట్టింది. 1050 kilometers ఫ్రమ్ హైదరాబాద్. ట్రావెల్ అంతా కొంచెం చిన్న చిన్న గ్లిమ్సెస్ దొరికాయి మీకు. ఎక్కువ షూట్ చేయలేకపోయాను, నాకు ట్రావెల్ సిక్నెస్ ఎక్కువ. మా అదృష్టం అనుకోవాలండి, టెంపుల్ దర్శనం మాత్రం చాలా ఎర్లీగా అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే టెంపుల్ దగ్గరే చేసేసి లంచ్ టైంకి సో మళ్ళీ మొదలు పెట్టేశామండి కుకింగ్. ఫస్ట్ డే అయితే అందరం కలిసే ఉండాము. బట్ ఇప్పుడైతే అబ్బాయిలు అందరూ డ్రైవింగ్లో అలసిపోతున్నాం కాబట్టి ఆడవాళ్ళ చేతులకి హ్యాండ్ ఓవర్ చేసేసారండి కుకింగ్. ఎవరో కారం తీసి పుణ్యం ఉంటుంది కానీ మనం ఫస్ట్ పచ్చిమిరకాయ వేయలేదు కదా నేను. పోతుర్రా పచ్చి పులుసు రావట్లేదా? పచ్చి పులుసు, ఆలుగడ్డ ఫ్రై, ఇంకొక పొయ్యి మీద వంకాయ ఫ్రై కర్రీ అవుతుంది. వంకాయ కర్రీ చూపించుకో. అన్నము ఇదిగో చిన్న ఇదిగో ఇదిగో వంకాయ కర్రీ. షార్ట్ తీద్దురా నాన్న, షార్ట్ తీ ఫస్ట్. చల్లటి గాలి, వేడి వేడి వంట, ఇంకేంటి నా ఫేవరెట్ డైలాగ్ అమ్మడు లెట్స్ టు కుమ్ముడు. హోమ్ మేడ్ పికిల్స్తో హాట్ కర్రీస్ తోటి హాయిగా లంచ్ అయితే అయిపోయిందండి. గోపచంద్ మామయ్య పెట్టరా లేదు కాదు యాడ కూర్చుంటారా ఏమో నాకైతే ఏరియల్లో పెట్టకుండా ఈ వర్క్ నడుస్తుంది. తినగానే అక్కడికి వెళ్ళి మామూలుగా ఉన్నారు. సరిపోయింది. అదే నట్టుకుంటూ